హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రిషితారాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఈరోజు నేను మీకు స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే డ్రై ఫిష్ కర్రీ చూపిస్తున్నాను. అదేనండి, ఉల్లికోళ్ళు ఎండు చేప అనమాట. ఇది కర్రీ చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దాము. 2 డ్రై ఫిష్ తీసుకున్నాను. అవి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఈ క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపల్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్నప్పుడు ఈ ఎండు చేపల్లో నీచు స్మెల్ అదంతా పోతుంది కర్రీలోని. అండ్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పటివరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. అండ్ ఇక్కడ మనకి ఈ ఎండు చేపలు అయితే ఫ్రై అయిపోయాయి. సో నేను వీటిని పక్కకైతే తీసేసుకుంటున్నాను. సేమ్ అదే ఆయిల్లో మనము ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఆనియన్స్. ఎప్పుడైనా ఇగురు కర్రీలు చేసేటప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వడం కోసం నేను ఉప్పునైతే యాడ్ చేశాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇవి రెండు యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. అండ్ ఒకసారి మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మూత పెట్టేసుకుని ఆనియన్స్ని అయితే కుక్ చేస్తున్నాను. ఆనియన్స్ కుక్ అయిపోయాయండి. చూసారు కదా, ఆనియన్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో ఈ కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, అదే ఉల్లికోళ్ళని వేసేస్తున్నాం అనమాట. ఈ కర్రీ చేసుకుంటారని ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుందండి. కొంతమందికి తెలియకపోవచ్చు. బట్ ఇది హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, అవి వేసిన తర్వాత మంచిగా కలిపేసుకుంటున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ వేసిన తర్వాత వాటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయాలనుకున్నప్పుడు నా ఛానల్లో వీడియోస్ చూడండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ దీంట్లోనే కారం వేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసాను. ముందుగా వేసాను కదండి, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. చూస్తున్నారు కదా, అంటే మనకి గ్రేవీ ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీలో వాటర్ అయితే వేసుకోవాలండి. ఈ వాటర్ వేసిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేపలు ఉంటాయి కదా, వాటిని కూడా వేసేసాను అనమాట. ఇలా ఎండు చేపలు ఈ స్టేజ్లోనే వేసేయడం వల్ల కర్రీలోకి మంచి ఫ్లేవర్ దిగుతుందండి. ఇప్పుడు మూత పెట్టి 10 మినిట్స్ అయితే కుక్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, యమ్మీ యమ్మీ స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే డ్రై ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. అంటే ఉల్లికోళ్ళు ఎండు చేపల కర్రీ అండి. మీలో ఈ కర్రీ ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక లైక్ కూడా ఇచ్చేయండి. సో మీరు ఇచ్చే లైక్, సబ్స్క్రిప్షన్ వల్ల నాకు చాలా యూజ్ అవుతుంది. నా ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీకు కర్రీ ఎలా అనిపించింది, మీలో ఎంతమందికి కర్రీ తెలుసో కూడా చెప్పండి. థ్యాంక్ యూ.